మనం అధికంగా షుగర్స్ తీసుకోవడం వల్ల బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ సరిపోదు, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఇంకా సరిపోదన్నమాట. సరిపోక మనం ఇన్సులిన్ ఎక్కించుకోవాల్సి వస్తే ఆ టైంలో ఒక్కొక్కసారి ఇన్సులిన్ డోసేజ్ పెంచుకుంటూ పోతే చివరికి అది కూడా మనకు చాలా ఇబ్బంది అనమాట, రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్లోనే మనం ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయో, ఏదైతే బెవరేజెస్ ఉన్నాయో, జ్యూసెస్ ఉన్నాయో వాటిలో ఎడిటివ్ షుగర్స్ ఎక్కువ యాడ్ చేయకుండా మనం తాగాలి. షుగర్స్ అస్సలు ముట్టుకోకూడదు. విపరీతమైన షుగర్స్ వేసుకోవడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ షుగర్ బెవరేజెస్ విల్ కాజ్ ఒబెసిటీ, డయాబెటీస్, దాంతోపాటు రకరకాల రోగాలు అనమాట. ఇవి చివరికి ఫ్యాటల్గా అవుతాయి అనమాట. మనుషులు చనిపోవడానికి కూడా ఇలాంటివి నెమ్మదిగా ఒక్కోదానికి ఒకటి పైలప్ అయిపోతాయి. కాబట్టి ఈ స్టడీ ప్రకారం అర్ముడా వాళ్ళు TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, వీళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఎలుకల మీద వీళ్ళు స్టడీ చేశారు. కొంచెం సుక్రోజ్ ఇచ్చి ట్రై చేశారనమాట. దాంతో లివర్ ఫంక్షన్స్, మజిల్ ఫంక్షన్స్ అన్నీ మారిపోయాయి. కాబట్టి మనం అందరం షుగర్ ఇంటేక్ తగ్గించుకుని వీలైనంత వరకు చక్కెర రోగం రాకుండా ట్రై చేయాలి. వచ్చినా దాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అది కనుక పెరిగిపోతే మాత్రం మనకి హెల్త్కి చాలా డేంజరస్.